ఉక్కు సాధన ఐక్యవేదిక బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. కడప ఉక్కు పరిశ్రమ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించడానికి ఉక్కు సాధన కమిటీ ఖండిస్తుందని ఉక్కు సాధన ఐక్యవేదిక కన్వీనర్ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడపలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రకటన రాయలసీమ ప్రజలను మోసం చేయటమేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వ రంగంలోనే కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను రాయలసీమకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ సర్కార్ ఎన్నికల ముందు ఈరోజు ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్ని అంబేద్కర్ కార్యాలయ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేలు పట్టణంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే 2018లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయడమే తప్ప ఉక్కు పరిశ్రమకు కేంద్రంతో